హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మ్యాథ్స్ మెథడాలజీ, 10th క్లాస్ మ్యాథ్స్, సైకాలజీ ఉంది చూడండి. ఇక్కడ సైకాలజీలోని ప్రజ్ఞాలబ్ధి గురించి వివరించాను. నా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. ముందు ప్రీవియస్ చాప్టర్లో ప్రజ్ఞాలబ్ధి గురించి వివరించాను. ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి వారి యొక్క రకాలు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళు ఏ ఏజ్లో ఎలా ఉంటే వాళ్ళ యొక్క రకం తెలియజేస్తున్నాము. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల రకము చూడండి. 20 కంటే తక్కువ ఉంటే వాళ్ళ ఐక్యూ అనమాట. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమని అనుకున్నారు, వాళ్ళ యొక్క ఐక్యూ అనేది 20 కంటే తక్కువ ఉంటే మూడులు అంటాము, ఇడియట్స్ అంటారు ఇంగ్లీష్లో. 20కి 50కి మధ్య ఉంటే బుద్ధిహీనులు అంటారు, ఇంబేసియలెస్ అంటారు. 50కి 70కి మధ్య ఉంటే అల్పబుద్ధులు, మొరాన్స్ అంటారు. 70కి 90 అంటే తెలివి తక్కువ వాళ్ళు, డల్లర్స్ అంటారు. 90కి 110 మధ్యలో సగటు ప్రజ్ఞావంతులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 90కి 110 మధ్య సగటు ప్రజ్ఞావంతులు, 110 130 ఉన్నత ప్రజ్ఞావంతులు, 130 140 అత్యున్నత ప్రజ్ఞావంతులు, 140 నుంచి 150 అత్యున్నత ప్రజ్ఞావంతులే, 150 160 ప్రతిభావంతులు. ఇక్కడ యాక్చువల్గా అయితే 140 పై నుంచి కూడా ప్రతిభావంతుల కిందకే వస్తారు. 160 కంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రతిభావంతులే. మనకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్లు అయితే 140 వరకే ఇస్తారు. 140 పైన వాళ్ళంతా ప్రతిభావంతులనే చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ ఎంబీఏ చూడండి, మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, తెలివి ఇక్కడ టీ పెట్టుకున్నాను, తెలివి తక్కువ వాళ్ళ. ఎస్ అంటే సగటు, యు అంటే ఉన్నత, అత్యున్నత అంటే ఏపీ అలా, జీపీ అంటే జీనియస్ అని పెట్టుకున్నాను గుర్తుగా. మీరు సగటు 90 110 వాళ్ళు సగటు ప్రజ్ఞావంతులు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంబీఏ అంటే మూడులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు. ఇంకా తెలివి తక్కువ వాళ్ళని ఇక్కడ సగటు కంటే కొంచెం తక్కువ వాళ్ళు కాబట్టి డల్లర్స్ని 70 70ని తెలుగులో 70 అంటాం కాబట్టి డల్లర్స్ అలా గుర్తుపెట్టుకోండి. 70ని తెలుగులో 70 అంటాం కాబట్టి వీళ్ళ డల్లర్స్, తెలివి తక్కువ వాళ్ళు. 90 అంటే సగటు ప్రజ్ఞావంతులు. వీళ్ళు 110 నుంచి 130 ఉన్నత ప్రజ్ఞావంతులు, 130 140 అత్యున్నత ప్రజ్ఞావంతులు, 140 పై నుంచి అంతా ప్రతిభావంతులు. ఇక్కడ చూడండి, అల్ప ప్రజ్ఞావంతులు అయితే ఎలా ఉంటారనేది చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువ ఉన్నవారిని అంతా తెలివి తక్కువ వారిని, మందబుద్ధులని, మానసిక క్షీణత ఉన్నవారిని వ్యవహరిస్తారు. చూడండి, 70 కంటే ఇలా పైకి ఉన్న వాళ్ళంతా ఏమన్నాము, తెలివి తక్కువ వాళ్ళని, మందబుద్ధులు అంటే బుద్ధిహీనులు, మానసిక క్షీణత ఉన్నవారిని వ్యవహరిస్తారు. విభాజనంలోని 3 వర్గాలకు చెందిన వారిని గురించి తెలుసుకుందాము. ఈ ముగ్గురు, మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు అని చెప్పాం కదా. ఈ అల్ప ప్రజ్ఞావంతుల్లోని వీళ్ళు ముగ్గురు వస్తారు. ఎవరెవరు వస్తారు? మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. చూడండి, అల్ప ప్రజ్ఞావంతులు అంటే ఎవరు? 70 కంటే తక్కువ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధులు, మానసిక క్షీణత వాళ్ళు. దాంట్లో 3 టైప్స్. ఎవరు? మూడులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు. మూడుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని చెప్పుకున్నాము? 20 కంటే తక్కువ అని చెప్పినాము అనమాట. వీళ్ళని ఎలా చూసుకోవాలంటే చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి. ఇలా ఉంటే చాలా కష్టతరము. వీళ్ళని జీవించి ఉన్నంత కాలం ఇతరుల ఎవరైనా వీరిని కనిపెట్టి ఉండవలసి వస్తుంది. వీరు తమ సొంత పనులు కూడా చేసుకోలేరు. ఊరికే గమ్మనే ఒక చోట ఉంటారు అంతే. వాళ్ళ పనులు వాళ్ళు ఏ మాత్రం చేసుకోలేరు, ఒక చిన్న పని కూడా చేసుకోలేరు. వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉంటుంది కాబట్టి మూడులు. వీరికి ఇతరులు స్నానం చేయించాలి, దుష్టులు తొడగాలి, తినిపించాలి. వీరు ఎక్కువ కాలం జీవించలేరు. వీళ్ళకి జీవిత కాలము తక్కువగా ఉంటుంది, తొందరగానే చనిపోతారు. ఎక్కువ ఎలా అంటే వాళ్ళకి ఏమీ డెవలప్మెంట్ ఉండదు. స్నానం చేయించాలా, దుస్తులు తొడగాల, తినిపించాలా. యాక్చువల్గా అయితే పిల్లలు వాటికి 1.5 year అయితేనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చిన్న అది తీసుకురా అంటే చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఏమీ చేయలేరు. బుద్ధిహీనులు, వీళ్ళు ప్రజ్ఞాస్థాయి 20 నుంచి 50 వరకు ఉంటుంది. వీరు సాధారణ విద్య కూడా నేర్చుకోలేరు. వీరు సాధారణ విద్య అంటే ఇంకా ABCDలు 1 2 3లు అవి కూడా చెప్పలేరు. ప్రత్యేక పాఠశాలలు వీరికి అవసరము. ప్రత్యేక పాఠశాలలోనే స్పెసిఫిక్గా ఉంటాయి. అందులో
వీరు తమ శారీరక అవసరాలు తీర్చుకోవడానికి అవసరమయ్యే శిక్షణ ఎంతో కష్టం మీద నేర్చుకుంటారు. అంటే ఇక్కడ శారీరక అవసరమయ్యే శిక్షణ అంటే అది ఏదైనా వస్తువు పట్టుకోవడం కానీ, లేకుంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి నేర్పించాలని, నీళ్లు తాగడం కానీ, ఇలాంటివి నేర్పించాలంటే ఎంతో కష్టం మీద నేర్చుకుంటారు. ఎవరు? బుద్ధిహీనులు అన్నమాట. అల్పబుద్ధులు. వీరి ప్రజ్ఞాస్థాయి 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీరికి సాధారణ విద్య నేర్పించవచ్చంట. ఇదొకట బెనిఫిట్ అల్పబుద్ధులకి. నైపుణ్యం అవసరం లేని వృత్తుల్లో శిక్షణ ఇవ్వవచ్చు. నైపుణ్యం అవసరం లేని వృత్తుల్లో శిక్షణ ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. నైపుణ్యం అవసరం లేని వృత్తుల్లో శిక్షణ ఇవ్వవచ్చు. ఎవరికి? అల్పబుద్ధులు. అల్ప ప్రజ్ఞావంతుల లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. వీరి ఎత్తు, బరువు తదితర శారీరక వికాస స్థాయిలో మిగతా వారికంటే తక్కువగానే ఉంటారు. అన్నీ తక్కువనే. ఎత్తు, బరువు, వీళ్ళ శారీరక వికాస స్థాయిలో కంటే శారీరక వికాసం కూడా అంతే కొద్దిగా ఎంత మామూలు వాళ్ళకంటే పెరగచ్చు, పెరగకపోవచ్చు. వీరికి వ్యాధులు తొందరగా సోకుతాయి. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి, వ్యాధులు వస్తాయి. వీరిలో అవయవాల సవ్యత ఎక్కువగా ఉంటుంది. అవయవాలు కూడా సరిగ్గా ఉండవు అని. తోటి పిల్లలు వీరిని అంతగా ఇష్టపడరు. ఎలా అంటే వీళ్ళు ఎవరిలోనూ కలవరు, చెయ్యరు, వాళ్ళకి ఏమీ రాదు, నలుగురిలో తిరగాల చేయాలా అంటే కూడా. కాబట్టి ఇలాంటి పిల్లల్ని ఎవరు ఇష్టపడరు. వీరు ఏకాగులుగా ఉంటారు. ఒకరే ఉంటారు, ఒకరేతోనే ఆడుకుంటూ ఉంటారు. తమకంటే చిన్న పిల్లలతో స్నేహం చేస్తారు. వాళ్ళకంటే ఇంకా చిన్న పిల్లలతో స్నేహం చేస్తారు. బుద్ధిహీనులు, మందబుద్ధులు ఎంతో సమస్యాపూరితంగా ఉంటారు. వీళ్ళు ఎంతో సమస్యాపూరితంగా అంటే వాళ్ళు చాలా సమస్యతో కూడుకుని ఉంటారు అని. అమృత విషయాలు, ఊహలు, వివేచన అవసరమయ్యే పాఠ్యాంశాలను గ్రహించలేరు. ఇంకా తెలియని విషయాలను, ఊహలు, వివేచనము అంటే తెలివిగా ఆలోచించడము, అవసరమయ్యే పాఠ్యాంశాలను వీరును గ్రహించలేరు. భాషా వికాసం మందకొడిగా ఉంటుందంటే స్లోగా ఉంటుంది వాళ్ళ భాషా వికాసం. రాత నైపుణ్యాలు లోపభూష్టంగా అంటే లోపభూష్టం అంటే ఇంకా సరిగ్గా ఉండదు అని అర్థము. రాత నైపుణ్యాలు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకుంటూ పోతారు అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇది అల్ప ప్రజ్ఞావంతుల యొక్క డీటెయిల్స్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతానన్నాను కదా. ఇప్పుడు 90కి 110కి మధ్య ఉండే 90కి 110కి మధ్య ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని అంటాము. వాళ్ళు ఏ వ్యక్తుల యొక్క రకం ఏమి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 19 to 120 మధ్య ఉండే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.